వయసు పైబడిన వివాహం కాని యువకులను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో మోసం చేస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. నకిలీ పెళ్లి కూతురుగా వివాహం చేసుకుని విలువైన నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పారిపోతూ వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అనురాధ్ పాస్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది. భర్తతో విభేదాల నేపథ్యంలో విడాకులు తీసుకున్న ఆమె మధ్యప్రదేశ్లో భోపాల్కి వచ్చి మకాం మార్చి అక్కడ పెళ్లిళ్ల రాకెట్లు చేరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న పురుషులను లక్ష్యంగా చేసుకుని మోసాలు మొదలుపెట్టింది. 7 నెలల వ్యవధిలో అనురాధ 25 మంది యువకులను ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్కి చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కథ బయటపడింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఓ కానిస్టేబుల్ను పెళ్లికొడుకుగా పంపి ముఠా ఏజెంట్లతో సంప్రదింపులు జరిపారు. అనురాధ ఫోటోను పంపిన ఏజెంట్ నుంచి చిరునామా తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే రైడ్ నిర్వహించిన పోలీసులు అనురాధను అరెస్ట్ చేశారు. పెట్టుబడి లాభాల పేరుతో మోసాలు చేసే ముఠాల తరహాలోనే ఈ పెళ్లి ర్యాకెట్ వ్యవహారం సైతం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది.